గురించి ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు? భయమా? మసన్న గారు మళ్ళీ వస్తా ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఏమండి, ఇప్పుడు మీకు అనుకూలంగా రాయించేసుకుంటారా ఇట్లాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి? డబుల్ నైన్ టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా శుభోదయం. ఒకటి, మాడభూషి శ్రీధర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒక విద్యావేత్త. కేంద్రంలో ఆయన భారతదేశంలోనే మేధావుల్లో ఒకరు. నేను సూటిగా చెప్పేదేమంటే, అతను భారతదేశ పౌరునిగా, తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తిగా అతని సలహాలు సూచనలు ఇచ్చారు. ఇష్టమైతే స్వీకరించండి, లేకుంటే లేదు. అతన్ని మాట్లాడే అర్హత అతని కాలి గోటికి కూడా సరిపోరు అని చెప్తున్నా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకండి మాట్లాడము? నిన్న వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడినాడు, ఈ యొక్క పిచ్చి తుక్లక్ అన్నాడు. అంటే ఇంకా రాజధాని 75 ఎకరాల్లో ఉన్నది పిచ్చి తుక్లక్ అన్నాడు. అంటే వీళ్ళకు ఏమైపోతుందంటే, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా లింగమనేని గారికి, రేణుకా చౌదరి గారు ఎందుకు ఈ కమరావతి గురించి ప్రశ్నించారు? ఆమెకేం సంబంధం ఉంది? ఇప్పుడు చెప్పమనండి అండి సూటిగా. ఆమెకేం సంబంధం ఉందని మాట్లాడతారు? కాబట్టి ఆగండి కొంచెంసేపు ఆగండి కొంచెంసేపు ఏం చెప్తున్నా, ఆగండి. మీరు మాట్లాడద్దండి. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి. ఏదో చాలా పెద్ద మేధావులు కాదు మాట్లాడారు ఇంతకుముందు. మీరు ఏం సంబంధము? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేని గురించైనా మాట్లాడే హక్కు, స్వతంత్రము మనకు భారత రాజ్యాంగం కల్పించింది. దానికి మీరు మాట్లాడేటువంటి మూసిపెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తప్పు. మీ అభిప్రాయాన్ని మీరు వెల్లడించండి, ఎవరికి తప్పు లేదు, ఏమీ మాట్లాడడం లేదు. కానీ మాడభూషి శ్రీధర్ గారు చెప్పినది తప్పు అనడము నేను ఖండిస్తున్నా. మీరు చూసుకోండి. తప్పంటే ఎవరైనా రాజకీయ నాయకులు చూసుకుంటారు. రాజధాని ఎక్కడ ఉండాలా అని ఇంతకుముందు చెప్పారు వారు మాట్లాడుతూ. 50,000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. తెచ్చిండేది 63,000 కోట్లు, వాడిండేది 8,000 కోట్లు, దోచిపెట్టుకున్నది మిగతాదంతా. దానికి సమాధానం చెప్పండి. ఇంతవరకు వాడిండేది 8,000 కోట్లే, రాజధానికి మాత్రం వాడిండేది. మీరు ఇంతకుముందు 50 అన్నారు, 68,000 కోట్లు. ఇటువంటివన్నీ మాట్లాడితే మీరే మీ నోటి నుంచే వారే చెప్పారు. దీనికి ఒక ఎకరాకి ఇంత వేసుకుంటే 100 ఎకరాలకు ఎంత అవుతుంది? 2 లక్షల కోట్లు అవుతుంది చెప్పారు. కానీ 2 లక్షలు ఆయన ఏం చెప్పాడు? మాడభూషి శ్రీధర్ గారు 2 లక్షల కోట్లతో ఇంత మనం అప్పుల్లో ఉన్న రాజధానిని తీసుకురావడం మంచి ప్రతిపాదన కాదు. ఉన్నదాన్ని వాడుకోవడం వల్ల 10%తో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 10%తో సరిపోతుందన్నారో దాన్ని సమర్థించారు. మీకు మంచి రుచించదు. మంచి ఎవరు చెప్పినా కూడా మీకు రుచించదు. రాష్ట్ర ప్రజలనందరినీ అప్పుల ఊబిలోకి తీసుకొని పోవాలి అంటే ఒకటి చెప్తున్నా వసుదేవన్ గారు, గమనించుకోండి. వీళ్ళు తాత్కాలిక రాజధాని పెట్టినప్పటికీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టేసి తాత్కాలిక రాజధాని